వెల్కమ్ టు సుమన్ టీవీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పుంగనూరు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాల తర్వాత పుంగనూరు టీడీపీలో పలు మార్పులు. పుంగనూరు నియోజకవర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి. పుంగనూరు నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా వీక్ గా ఉన్నట్లు అధినేత దృష్టికి వెళ్ళింది. రాష్ట్రంలో వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో ఒకటైన పుంగనూరు ఎలాగైనా పెద్దిరెడ్డిని పుంగనూరు నియోజకవర్గంలో ఓడించాలని చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత రాయలసీమ జిల్లాల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో కీలకమైన పలు శాఖలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే మంత్రిగా పనిచేస్తున్న సమయంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గంపై తన పట్టును నిలుపుకున్నారు. ఇలాంటి నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఢీకొనాలంటే తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. గతంలో ఈ నియోజకవర్గం నుండి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీగా నూతన కాలువ రామకృష్ణారెడ్డి 2 సార్లు మాజీ మంత్రిగా కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 2 సార్లు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇక్కడ పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పుంగనూరు నియోజకవర్గానికి గట్టి పట్టు ఉండేది. 2009 పునర్విభజన తర్వాత గతంలో ఉన్న పెద్ద పంజాని మండలం పలమనేరు నియోజకవర్గంలోకి కలపగా రామసముద్రం మండలాన్ని మదనపల్లి నియోజకవర్గంలోకి తీసుకెళ్లిపోయారు. అయితే కొత్తగా పుంగనూరు నియోజకవర్గానికి పులిచెర్ల, రొంపుచెర్ల, సదు మండలాలు చేర్చాయి. ఈ 3 మండలాలు పెద్దిరెడ్డికి మంచి పట్టుండటంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు సులభతరమైంది. ఈ నియోజకవర్గం నుండి 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వారు తర్వాత ఆయనను గట్టిగా ఢీకొనలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసే అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులను గట్టిగా ప్రశ్నించలేకపోయారు. అలాగే 2014, 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి హవానే నడిచింది. ఈయనపై ధీటుగా ఎదుర్కొనే సరైన నాయకత్వం లేకపోవడంతో తెలుగుదేశం క్యాడర్ లో కొంత నిరుత్సాహం నెలకొంది. ఎప్పుడైనా పెద్దిరెడ్డిని విమర్శించాలన్నా అలాగే ఢీకొనాలన్నా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ధైర్యం చెప్పే సరైన నాయకుడు లేకపోయారు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీని పుంగనూరు నియోజకవర్గంలో నడిపించే సరైన నాయకత్వం లేనందున ఇలా జరుగుతోందని పలువురు చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారం లేక వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేశారు. ఈ పథకాల గురించి ప్రజలకు తెలియజేసేలా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ లు అమలు చేశారు. అయితే ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించిన దాఖలాలైతే ఎక్కడా కనబడడం లేదు. నియోజకవర్గంలోని రొంపుచెర్ల, పులిచెర్ల, సదుము, సోమల, చౌడేపల్లి, పుంగనూరు మండలాలతో పాటు మున్సిపాలిటీలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడంలో పూర్తిగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు విఫలమయ్యారనే చర్చ కూడా ప్రస్తుతానికి జరుగుతోంది. వాస్తవానికి ఈ నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో టీడీపీకి బలమైన క్యాడర్, ఓట్ బ్యాంకు ఉంది. అయితే వీరిని ఏకతాటిపై తెచ్చే నాయకత్వం లేకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందనే వాదన కూడా ఓవైపు వినిపిస్తోంది. అందుకే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేదానికి అధినేత చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఢీకొనే బలమైన వ్యక్తినే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించాలని ఆయన ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత పుంగనూరు నియోజకవర్గంలోని నాయకులను పిలిపించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ లు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పై ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్రంలో బలహీనంగా ఉన్న నియోజకవర్గాలకు కూడా కొత్త ఇన్ఛార్జీలు నియమిస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డిని ఢీకొనే సరైన నాయకుడు, సరైనోడు, ధైర్యవంతుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. ఇలాంటి మరిన్ని పొలిటికల్ వార్తల కోసం సుమన్ టీవీ చిత్తూరును లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.